హలో హలో. మమ్మీ డ్రైవింగ్ లో ఉన్న తర్వాత చేయనా? నాన్న ఇదిగో నగేష్ మావయ్య వచ్చారు, ఒకసారి మాట్లాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఇప్పుడు? తర్వాత చేస్తాను. ఒసే ఉండే, అట్లా అనకూడదు. పక్కనే ఉన్నారు. ఏంది మాట్లాడద్దు. ఇదిగోండి అన్నయ్య మాట్లాడండి. హలో. అది మాయా, అది అలా పైకి కాదు, మీ ఫేస్ ముందు పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోండి కొద్దిగా. మరీ అంత దగ్గరకు కాదు, కొద్దిగా. మీ నేను కనిపిస్తున్నానా? అలా అంటారా? కనిపిస్తున్నారు. ఏమ్మా బాగున్నావా? అదే చిన్నప్పుడు సైకిల్లో పోతాంటే చూసినా. బైకా స్కూటీనా? స్కూటీ మాయా. అదే సరే మాయా, నేను తర్వాత చేస్తాను. అదే మమ్మీ కూడా చెప్పింది ఇప్పుడే నీ గురించి, బిజీగా ఉంటావని చెప్పింది. సరే మాయా, నేను తర్వాత చేస్తాను. అంతా హ్యాపీగా అమ్మా? అంతా బాగున్నారుగా? ఒకసారి మమ్మీకి ఇవ్వరా? అదే అమ్మకి ఇస్తున్నా చూడు ఒకసారి. ఇదిగో అమ్మా. హాయ్ నాన్న. అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నేను తర్వాత చేస్తానని చెప్తున్నా కదా, ఎందుకు ఇప్పుడు ఇచ్చినావు? తర్వాత మాట్లాడతానని చెప్పినా కదా. ఉంటే పక్కనే ఉన్నారు, ఎందుకు అట్లా అంటారు? వింటారు. వింటే విన్నారు. మీరు చెప్పండి మావయ్య, ఇప్పుడు అవసరమా? తర్వాత మాట్లాడతానని చెప్తున్నానా? ఆఫీస్కి వెళ్తున్నాను, లేట్ అవుతుంది. అదే అదిసారి అదే అనుకుంటూ అస్సలు మీరిద్దరు. సరేలే, నేను తర్వాత మాట్లాడతాలే. బాయ్. సచ్ ఎ వియర్డ్ ఫ్యామిలీ. పిల్లలు కదా అన్నయ్య. అదే పిల్లలు కదమ్మా. అదే బిజీగా ఉంటారు, నేనేం పట్టించుకోనులే. అదే ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నాకు హాస్టల్ కొత్త. నేను మా మమ్మీ వాళ్ళని వదిలి ఎప్పుడు ఉండలేదు. అని మా మమ్మీ నాకు సూట్ కేసు నంబర్ కూడా చెప్పుకుని వెళ్ళింది. ఓకే వాటర్ తాగు. ఎలా? ఇప్పుడు నా ప్లేట్, గ్లాస్, బట్టలు అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఏడవక్లే, అన్ని తెచ్చిస్తారు. ఏడవకు. నీ పేరేంటి? జాన్వి. ఓకే. నీ పేరు? హషిక. 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 85%. ఓకే. మీకు? 97 వచ్చాయి. నాకు కూడా 97%. CBSE. मुझे भी 97%. ICSE. నేను CBSE కదా. అయ్యో ఎట్లా కొట్టింది! బాబ్బా కందిపోయింది పాప, మా పాప బుగ్గ. చెప్తానే ఉన్నా, చేసుకోవద్దమ్మా, చేసుకోవద్దు, అంత మంచిది కాదు అని. చేసుకుంది. అయినా ఇప్పుడన్నా వెళ్ళిపోవచ్చు కదా ఇంటికి, ఇంకా అక్కడనే ఉంది పిచ్చి పిల్ల. దిగద్దు పడిపోతావు, అక్కడ నూనె పోసింది. పడిపాయ. చెప్తానే ఉన్నా. మా ఏందే? అదంతా ముందే రాసుంటారు మా, నువ్వు ఇక్కడ చెప్తే అక్కడేం చేంజ్ అయిపోదు. అది కూడా కరెక్టేలే, మన తలరాతలన్నీ ఎప్పుడో బ్రహ్మ రాసేసి ఉంటాడు గాని. పాప మా పాప. నీకు అలా అర్థమైందా? సరే. అయ్యో అప్పుడే అయిపోయినా మళ్ళా రేపటి వరకు వెయిట్ చేయాల. సర్లే, నెక్స్ట్ గులాబీ వస్తుంది కదా, దాంట్లో ఏమైందో. హాయ్ హనీ, నువ్వు ఇంత ఉన్నప్పుడు నేను చూసాను నిన్ను. ఏం చేస్తున్నావు హనీ ఇప్పుడు? బీటెక్ ఆంటీ, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. చాలా బాగా పాడతాడు. నిఖిల్ పాడు, సిగ్గుపడకు. I walk a lonely road, the only one that I had never known. Don't know where it goes, but it's home to me and I walk alone. సరే నేను వెళ్తాను. ఏది హనీ, డాన్స్ చేసి చూపి ఆంటీకి. చెయ్యి డాన్స్ ఒకసారి చెయ్యి. అది చంద్రుడి వాకు అజ్జి. ఇంకా చాలే, ఇటు పక్క ముందురా. వీనస్ స్టెప్ జీ, వీనస్ స్టెప్.
ఇంకో పిల్లలు లేరు నన్ను. వెరీ అవును టాలెంటెడ్. అది డాన్స్ కూడా పంపించలేదు. మమ్మీ నేను ఎల్ రామ్మ చక్రపాణి వచ్చి కూర్చో. గుడ్ ఈవినింగ్ టీచర్. తీ బ్యాగ్ తీ. హోంవర్క్ చేసేసాను టీచర్. ఓకే అమ్మా, ఈరోజు మ్యాథ్స్ చేయి. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అబ్బా టీచర్, మళ్ళీ ఏం మర్చిపోయావురా? బుక్స్ టీచర్. నైట్ చదువుకొని బుక్స్ బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను టీచర్. బుక్స్ ఎలా మర్చిపోతావురా? అట్లీస్ట్ ఆ ఖాళీ బ్యాగ్ వేసుకొని వచ్చేటప్పుడు అది హల్కా కనిపించలేదా నీకు? అంటే నైట్ చదువుకున్నది ఇంకా బొర్రలో తిరుగుతూనే ఉంది టీచర్. చాలు, ఎల్లు తొందరగా రా. సరే టీచర్. వీడి ఫేస్ తెచ్చాడో లేదో. అయినా చక్రపాణి, నీలా నీ ఫ్రెండ్స్ కూడా సీరియస్ గా ఉంటే ఎంత బాగుంటుందిరా. ఆ సీరియస్నెస్ మీకు కూడా ఉంటే చాలా బాగుండేదండి. అయ్యో సార్, ఎప్పుడొచ్చారు? మా వాడు సైన్స్లో వీక్ అనే కదా మీ ట్యూషన్లో జాయిన్ చేసింది. ఏమైంది సార్? నిన్న ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అవ్వక ముందే మూత తీస్తాడు. ఆ మూత వచ్చి నా మూత తేలింది చూడండి. 10th క్లాస్కి వచ్చాడు కానీ ప్రెషర్ కుక్కర్ మెకానిజం కూడా తెలియదు ఆడికి. సార్, అయినా నేను చెప్పేది సైన్స్ క్లాస్, కుకింగ్ క్లాస్ కాదు. తెలుస్తుందిలేండి చూస్తుంటే. మీ ట్యూషన్లో జాయిన్ చేయకముందు మా వాడికి BO B+ వచ్చేది. ఇప్పుడు రిపోర్ట్ కార్డ్ అంతా Fలతో నిండిపోతుంది. అయినా మా ఫ్యామిలీలోనే F అనేవాడు ఉండదండి. అంకుల్, ఫ్యామిలీలో F లేకపోతే ఫ్యామిలీ అయిపోతుంది. ఎవడి సొటరీగాడు? అయినా అలాంటితో మాట్లాడక. అంకుల్, నా పేరు సొటరీ కాదు, చక్రపాణి. వావ్, పానీపూరి. చేతో తినాలి కదా, శానిటైజర్ కావాలి. వాష్ బేసిన్ అక్కడుంది. నాకు శానిటైజరే కావాలి. ఓయా ఇక్కడ ఉంది. స్పూన్ లేకుండా ఎలా తినాలి? దీనికి స్పూన్ ఎందుకు? పూరి తీసుకొని ఇట్లా బొక్క పెట్టి ఆ పూరిని చెనలో ముంచి మళ్ళీ దాన్ని తీసుకొని పానీలో ముంచి ఇట్లా తీసుకొని ఓకే, ఐల్ ట్రై. ఉష్, నాకు నువ్వు వేసిస్తావా? నేను తింటాను. ఒక్క నిమిషం. తిను తిను. ఇది కట్ చేసుకొని తిందాం. పానీపూరి తినడానికి ఇన్ని ఎక్స్ట్రాలా? ప్రపంచంలో పానీపూరిని ఇలా కూడా తింటాడా ఎవడైనా? వాళ్ళంతా నీట్గా తింటున్నారంటే వాళ్ళకు ఆపోజిట్ అంతే డర్టీగా తినే వాళ్ళు ఉండాలి కదా. నంబర్ 3, డర్టీ ఈటర్స్. ఈ తొక్కలో స్పూన్ ఎందుకు? ఇప్పుడు తినేలా కలుపుకొని తింటే ఉంటుంది. ఇంకొద్దిగా సాంబార్ పోద్దాం. కలపడం ఏంది బాబు? అమ్మా, అయ్యా బాబోయ్, ఇంతకన్నా వరస్ట్ ఎవడని తింటాడా లోకంలో? చెయ్యి దీనమ్మ జీవితం. వద్దు, అంత అదృష్టం మాకెందుకండి, వద్దు, మీరు తినండి. నంబర్ 4, సౌండ్ చేస్తూ తినేవాళ్ళు. సూపర్ అసలు. హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం బెటర్. నంబర్ 5, ఏదైనా ప్రోగ్రామ్ చూడకపోతే వీళ్ళు తినలేరు. టీవీయో ఏదో ఒకటి ఉండాలన్నమాట. నన్ను ఆశీర్వదించమ్మా. తింటావా ప్లీజ్? ఈ రత్న ప్రభాదేవిని ఆ లక్ష్మీనారాయణ అవమానించాడు. ప్లేట్ చూసుకొని తినే. నన్ను, నా కుటుంబాన్ని వేరు చేశాడు. హలో, నువ్వే తిను. ఫ్యాన్ ఆఫ్ చేద్దాం, చల్లగా అయిపోతుంది కాఫీ. ఎంత వేడిగా ఉంది. యాక్చువల్లీ ఐడియా, ఏం చేస్తున్నావు జాను? ఇదిగో
ఈ స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. సో బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుందా అని చెప్పి ట్రై చేస్తున్నా. ఈ ఫోకస్ ఏదో నీ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో పెడితే ఎక్కడో ఉండేదాన్ని. ఓ, బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా ఫ్యాన్ ఆన్ అవ్వదు అనమాట. ఇదో ఎక్స్పెరిమెంట్, మరి ఎక్స్పెరిమెంట్కో అబ్జర్వేషన్. సైక్లోన్ స్పెల్లింగ్ చెప్పరా. యశ్వై ఎల్లో అని కరెక్ట్ కదా సార్? భలే చెప్పావురా, మీ ఇద్దరికి బాగా బలిసిందిరా. రేయ్ మీ ఇద్దరు వారం రోజులు నువ్వు సైకాలజీ స్పెల్లింగు, నువ్వు సైక్లోన్ స్పెల్లింగు 150 సార్లు, సరేనా? రోజు రాసుకురండి. కూర్చోవే. ఓకే సార్. అరే ఏమి నటిస్తున్నారా? ఏయ్ ఎవర్రా ఇందాక నుంచి సౌండ్ చేస్తున్నారా? నేను వెనక్కి తిరిగితే చాలు వీళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు. ఏం చేస్తారో అర్థమే సావదు. అసలు నేను సోషల్లో పాస్ అయితే అనుకోలేదు తెలుసా. థ్యాంక్ గాడ్. నీకెంత? 10. నీకు? నాకు నీకంటే 1 మార్క్ ఎక్కువ. ఏమైంది? ఏమైంది? నాకు 24.5 వచ్చాయే. హాఫ్ మేరకేనా నాకు వచ్చింది. అందరూ నవ్వుతున్నారు. రే జానీ వస్తుంది, జోన్స్ అని అడుగుదాం రా. జోన్స్ ఎక్కడ కనిపించలేదురా. జోన్స్ జోన్స్ అరే జోన్స్ ఎక్కడరా? జోన్స్ ఎక్కడ నాకు తెలియదురా. జోన్స్ జోన్స్ రే జోన్స్ కూడా నా డబ్బులు తీసుకున్నాడు రా. జోన్స్ కూడా నా బుక్ తీసుకున్నాడు రా. హే జోన్స్ వస్తున్నాడు. అరే జాన్వి ఎక్కడుంది? జాన్వి బుక్ ఎక్కడుంది? జాన్వి వీళ్ళిద్దరికి ఫ్లేమ్స్ చేద్దామా? జే జే ఎన్ ఎన్ 1 2 3. ఏమైంది? నేను ఎప్పుడు అటు సైడ్ నుంచి వెళ్ళినా కూడా ఈ గణేష్ వీళ్ళందరూ జోన్స్ జోన్స్ అని అరుస్తూ ఉంటారు. అసలు నాకు జోన్స్ లింక్ ఏం చెప్పు, నాకు అర్థం కాదు. మళ్ళీ సార్ వాళ్ళకి తెలుస్తుంది, దాని తర్వాత మా పేరెంట్స్కి తెలుస్తుంది. అసలు బాగోదు, కోపం వస్తుంది. ఒక్కసారి టీ చెప్తా, నేను చూసుకుంటా. హే గణేష్, కమ్యాను. సిట్ సిట్. It's the one and only Digo Double G.